సెక్రటేరియట్ల మంత్రులతోని మీటింగ్లు పెట్టుడు, ఏ శాఖ పరిస్థితి ఎట్లున్నదో అరుసుకునుడు, 6 గ్యారెంటీలు అమలు చేస్తానికి ఏం చేయాలి, ధరణి తిప్పలు ఎట్లా తప్పియాలి, కాళేశ్వరం కథేంది, అప్పుల ముచ్చటేంది, ఇట్లా అన్నిటి మీద నజరేసిండు. అట్లనే ఢిల్లీకి పోయి అటు పాటు ముచ్చట్లు అరుసుకుంటున్నాడు, సెంటర్ వాళ్ళను కలుస్తున్నాడు. మరి ఇయాలేం నడిచిందో అరుసుకుందాం పాండ్రి. ఢిల్లీలో బిజీలు ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. సెంటర్ మంత్రి పీయూష్ గోయల్ సార్ ను కలిసి సివిల్ సప్లై శాఖలో రావాల్సిన 4256 కోట్లు విడుదలయ్యాలని కోరిండు. అట్లనే తెలంగాణకెళ్లి ఉనాల్సిన ఒడ్ల ముచ్చట కూడా మాట్లాడిండు. ఎన్కేమడి చిన్న సీఎం బట్టి సారు ఆఫీసర్లు ఉన్నారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలిసిండు మునం పెట్టి. ఈ 2 ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి ఇవ్వాలి, నామినేట్ పోస్టులలో ఎవరిని పెట్టాలో మాట్లాడుకున్నారట. రేపు రాహుల్ గాంధీ సార్ 2వ పాదయాత్ర శురు అవుతుంది కాబట్టి మణిపూర్ పోతాడు మన సీఎం సారు. ఈ కార్యం అయిపోయినాక రాత్రికి గాలి మోటార్ ఎక్కి స్విట్జర్లాండ్ దేశానికి పోతాడు. అట్లనే ఐటీ కంపెనీల మంత్రి శ్రీధర్ బాబు ఆఫీసర్లు కూడా పోతున్నారు. దావోస్ సిటీలో 17 దునియా పెట్టుబడుల మీటింగ్ అవుతుంది. ఆడికి పోయి కంపెనీ ఓనర్లతో మీటింగ్లు తెలంగాణకు పిలుచుని నడుస్తుంది అన్నట్టు. ఇన్నేళ్లు మంత్రికున్న రామన్న పోతుండే, ఇప్పుడు కొద్ది ముఖ్యమంత్రి సారు ఐటీ మంత్రి సారు పోతురు అన్నట్టు. ఇక అటు ఢిల్లీలో ఇండియా కూటమి మీటింగ్ నడిస్తే కన్వీనర్ గా ఖర్గే సార్ ను డిసైడ్ చేసిండ్రు. మొదలు కూటమిని నడిపించే బరువు నితీష్ సార్ కప్పయ్యపాలనుకుంటే అందుకు సార్ ఒప్పుకోలేదట. అటు ఇంకా ఆలోచన చేసుకుంటే మల్లికార్జున ఖర్గే సార్ కూటమి పెబ్బ అయితేనే మంచిగా ఉంటుందని అనిపించిందట. అయితే మీటింగ్ కు 14 పార్టీలు మాత్రమే వచ్చినాయి. కడమోళ్ళు రాలేదు కాబట్టి వచ్చే శుక్రవారం మళ్ళొకపారి మీటింగ్ పెట్టుకుని కన్వీనర్ గా ఖర్గే సార్ ను ఫైనల్ చేసి ఎంపీ సీట్ల పంపకాల మీద మాట్లాడుకునే పనులు ఉన్నారు.